వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే రేంజ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సరికొత్త ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు ఆయన వేస్తున్న అడుగులు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ సృష్టించిన పొలిటికల్ సెన్సేషన్ ను పవన్ కళ్యాణ్ నిశితంగా గమనిస్తున్నారనే చర్చ గట్టిగానే నడుస్తోంది. తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే పవర్ కింగ్ కావడానికి కారణమైన యూత్ అండ్ ఉమెన్ ఫార్ములాను పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలా అప్లై చేయబోతున్నారు? అసలు 2029 నాటికి రాబోయే ఫస్ట్ టైం ఓటర్లపై జనసేనాని వేసిన స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇప్పుడు సరికొత్త వ్యూహాల పర్వం మొదలైంది. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే రేంజ్ లో జనసేనాని అడుగులు పడుతున్నాయి. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సరికొత్త ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ సృష్టించిన పొలిటికల్ సెన్సేషన్ ను ఆయన నిశితంగా గమనిస్తున్నారు. విజయ్ పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రధాన కారణం అక్కడి యూత్ ఫోర్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం సరిగ్గా ఇదే సక్సెస్ ఫార్ములాను ఏపీ అప్లై చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో లక్షల సంఖ్యలో కొత్త ఓటర్లు యాడ్ కాబోతున్నారు. పాత రాజకీయాలు, కులాల సమీకరణాలతో అస్సలు సంబంధం లేని కొత్త తరం వీరంతా. రేపటి విజేతను డిసైడ్ చేయబోయే ఈ యూత్ ఫోర్స్ పైనే పవన్ కన్ను పడింది. తమిళనాడులో విజయ్ మ్యాజిక్ రిపీట్ చేసినట్లే ఏపీలో సరికొత్త వేవ్ ను సృష్టించి పవర్ పాలిటిక్స్ లో కింగ్ కావాలన్నదే పవన్ కళ్యాణ్ నయా స్కెచ్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది కులాల ప్రస్తావన మాత్రమే. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పాత పందాను పూర్తిగా బ్రేక్ చేయాలనుకుంటున్నారు. నన్ను ఒక కులానికే పరిమితం చేయకండి అంటూ ఆయన పదే పదే బహిరంగంగానే చెబుతున్నారు. అందరూ ఓట్లేస్తేనే నేను గెలిచాను అని ఆయన చెప్పడం వెనుక ఒక పెద్ద పొలిటికల్ వ్యూహమే దాగి ఉంది. తనపై ఉన్న సొంత సామాజిక వర్గ ముద్రను చెరిపివేసి అందరి నాయకుడిగా ఎదగాలన్నది పవన్ మాస్టర్ ప్లాన్. అందుకోసం అవసరమైతే సొంత వర్గాన్ని కాస్త దూరం పెట్టడానికైనా ఆయన అస్సలు వెనకాడడం లేదని తెలుస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు జనసేన వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా వినిపిస్తుంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా అందరినీ కలుపుకుపోయే సరికొత్త నాయకత్వాన్ని ఆయన చూపిస్తున్నారు. కులాల మార్కెట్ నడిచే ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద సంచలనమే. రాబోయే రోజుల్లో ఈ స్ట్రాటజీ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో రాబోయే 5 ఏళ్ల కాలం అత్యంత కీలకంగా మారబోతోంది. సరిగ్గా 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో సరికొత్త ఓటర్ల సైన్యం రంగంలోకి దిగబోతోంది. ఫస్ట్ టైం ఓటర్లుగా మారబోతున్న ఈ లక్షలాది మంది యువతే రాబోయే రోజుల్లో కింగ్ మేకర్స్. ఈ కొత్త తరం ఓటర్ల మైండ్ సెట్ పాత తరం రాజకీయ నాయకులకు అస్సలు అర్థం కావడం లేదు. వీరికి కులపిచ్చి లేదు, పాత పగలతో అస్సలు సంబంధం లేదు. కేవలం అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మాత్రమే కోరుకునే ఈ యూత్ ను ఆకర్షించడమే పవన్ కళ్యాణ్ టార్గెట్. అందుకే జనసేనాని ఇప్పట్నుంచే ఈ సరికొత్త ఓటు బ్యాంక్ ను లాక్ చేసే పనిలో పడ్డారు. యువత మనసు గెలుచుకుంటే భవిష్యత్తులో తిరుగుండదని ఆయన బలంగా నమ్ముతున్నారు. తమిళనాడులో విజయ్ అనుసరించిన యూత్ సెంటిమెంట్ స్ట్రాటజీనే పవన్ ఇక్కడ నమ్ముకున్నారు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ఒక ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన ప్రధాన నేతలంతా దాదాపు యువకులే. వైసీపీలో జగన్, టీడీపీలో లోకేష్, జనసేనలో పవన్ కళ్యాణ్ రేపటి భవిష్యత్తు కోసం పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు యువనేతల్లో రాబోయే రోజుల్లో యువత ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. పవన్ కళ్యాణ్ పై ఎలాంటి అవినీతి మరకలు లేకపోవడం ఆయనకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ క్లీన్ ఇమేజ్ తోనే లోకేష్, జగన్ల కంటే వేగంగా యువతకు కనెక్ట్ అవ్వాలని జనసేనాని భావిస్తున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిపైనే తన ఫోకస్ అని నిరూపించుకునే తాపత్రయంలో ఆయన ఉన్నారు. యువతకు రావాల్సిన నిజాయితీ, నిబద్ధత తనలో ఉన్నాయని పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు. లోకేష్, జగన్ లీడర్షిప్ కు గట్టి పోటీ ఇస్తూ పవన్ దూసుకుపోతున్నారు. ఈ తరం యువతను ఆకట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతారో లేదో చూడాలి.
రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ సంపాదించడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదైన విషయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న అతిపెద్ద బలం ఆయనపై ఎలాంటి అవినీతి మరకలు లేకపోవడమే. ఈ క్లీన్ ప్రొఫైల్ తోనే ఆయన యువత గుండెల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నారు. నేటి తరం యువత అవినీతి లేని నిజాయితీగల నాయకత్వాన్ని బలంగా కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ సైతం సరిగ్గా ఇదే పాయింట్ ను తన ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమం కోసమే తన తాపత్రయమని ఆయన నిరూపించారు. రాష్ట్రాభివృద్ధిపైనే తన పూర్తి ఫోకస్ ఉంటుందని యువతకు గట్టి నమ్మకం కలిగిస్తున్నారు. జగన్, లోకేష్ల కంటే డిఫరెంట్ లీడర్ అనిపించుకోవడానికి ఆయన ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు. ఈ క్లీన్ ఇమేజ్ మ్యాజిక్ రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సరికొత్త యూత్ వేవ్ ను సృష్టించి పవర్ పాలిటిక్స్ లో కింగ్ కావాలనేదే పవన్ కళ్యాణ్ నయా స్కెచ్. తనపై ఉన్న సొంత సామాజిక వర్గ ముద్రను చెరిపివేసి అందరి నాయకుడిగా ఎదగాలన్నది పవన్ ప్లాన్. మరి 2029 నాటికి ఈ కొత్త ఓటర్ల అస్త్రం జనసేనానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.